ముందుగా నీట్ గా కడుక్కొని అయితే వేడి నీళ్ళు అయితే వేసేసుకుందాం. ఈ వేడి నీళ్ళు ఆల్రెడీ కాగబెట్టేస్తున్నాం కుమారి, అంటే ఇప్పుడే దించింది. ఏం అంత శుభ్రం అన్ని ఏం చేయబోలే, బాగున్నాయి. ఇవి నాటివి అయితే బాగుంటాయి, వైబ్రేట్ పుట్టగొడుగులు కదయ్యా. లైన్ లోపల ఎన్ని ఉన్నాయి? అంతేనా? లోపల పువ్వుగా ఉన్నాయి మొత్తం ఏకలేకగా. అంతే ఇట్టే కోసుకున్నా, ఇంకా చిన్న కోసాను చాలే. మళ్ళీ తగ్గిపోతారు ఉడకేసిన తర్వాత కూరలోకి, మాత్రం చాలే. దవరైతే పెట్టేసుకుందా, నూనె అయితే పోసుకుందాం. నూనె అయితే కాయిపోయింది, ఆవాలు అయితే వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర, ఆవాలు అయితే పగిలిపోయి ఎరగట్లు అయితే వేసుకున్నాం. కరివేపాకు, మెత్తగా చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం. మన అల్లం పేస్ట్ కూడా బాగా తేగిపోయింది. ఇప్పుడు మనం అయితే పసుపు కారం అయితే వేసేసుకుందాం. 2 స్పూన్లు కారం అయితే వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి, సాల్ట్, మనం ముందుగా నీట్ గా చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు అయితే కూరలు అయితే వేసేసుకుందాం. సరిపోద్ది, పైకి వచ్చేసాయా? సరిపోద్దులే ఉడిగితే. మా పిల్లకాయలకి తిరుమల పోయాం మేము, అదైతే పెట్టించాను. చూస్తా ఉన్నారు కూర్చొని ఇద్దరు. శ్రీశైలం గుండె అది అడిగా. ఎలాగే తినేయాలా? ఇందాక వేసినప్పుడు అయితే చూడండి దబ్బరకి ఫుల్గా వచ్చేసాయి. ఇప్పుడు ఒక 2 సేపు ఉడికేటప్పటికి కొద్దిగా మెత్తబడిపోయి తక్కువ అయిపోయాయి చూడండి. అంటే బాగా ఉడికేసాయి కొద్దిగా నీట్గా. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని అయితే కొంచెం సేపు ఉడికేద్దాం మనం, అంటే కూర కావాలి కదా అందువల్ల. అమ్మో ఏంది అరుస్తున్నావా? నీళ్ళైతే పోసుకుందాం. గంటకి ఎత్తుక్కోబోంది మసాలా అంతా. బయట అయితే ఫుల్ వాన, లోపలైతే పుట్టగొడుగుల కూర కాంబినేషన్ బాగుంటుంది. సాయంత్రం అయితే వేరే వీడియో చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మాకు టైం సెట్ అయిందైతే వేరే వీడియో అయితే ట్రై చేస్తాను, సాయంత్రం చేస్తాను ఆల్మోస్ట్. నీళ్ళు ఎక్కువ ఉన్నాయా?
ఉడకడమే లేదా? లేటే. ఉప్పు కారం అన్నీ చెప్పండి. ఇందాక చూడండి దబరం మించిపోయి వచ్చేసి పుట్టగొడుగులు పైకి. ఇప్పుడు చూడండి అసలు అడుగు కెలిపి ఉన్నాయి మొత్తం. సరే చూద్దాం షేపులు ఎట్టున్నాయి. చూడండి ఎట్ట అయిపోయినాయో. ఉడికితేమో ఒక రవ్వ అయిపోయింది. ఫస్ట్ వేసినప్పుడేమో దబరం మించి పైకి వచ్చేసాయి. లాస్ట్కి బాగా చిక్కగా ఎగురుకునేటప్పటికి ఎట్ట వస్తుందో కూర చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన కూర అయితే అయిపోయింది కదా. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.